ఇవన్నీ ఎలా చెప్తామంటే మనకుండేట్ల శక్తి, మనకుండేట్ల జ్ఞానము ఇవంతా కూడా అవత రానికుండా అంతా అది మొట్టుకు చేసేదానికి ఈ బ్రాహ్మణిజం ఈ పొద్దుమంతా బలి చేస్తా ఉంది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ పొద్దు ఒక సైట్ కొనాలంటే మనము ఒక చీటీ వేసుకోను, లేకపోతే ఏదన్నా మున్సిపల్ ఆఫీసులోనో లేకుంటే నగరసభలలో మనం చీటీ వేసుకొని డబ్బులు కూడా పెట్టుకొని ఒక గ్రామంలో కావచ్చు, ఒక పట్టణంలో కావచ్చు, ఒక సైట్ కొనాలని మనము డబ్బులు తీసుకొని వస్తే మనకు ధైర్యం లేదు. ధైర్యంలో సైట్ కొనలేం. యారంటే మనకు భయము. ఇప్పుడు కూడా భయపడతానే బతుకుతా ఉన్నాం. ఇది బ్రాహ్మణిజం చేస్తానే పని. ఆ డబ్బులు తీసుకొని వచ్చినా కూడా మనము ఫస్ట్ అయ్యవారి దగ్గరికి పోవాలంటాం. అంటామా లేదా? మనం 10 లక్షలు పడ్డవాళ్ళు వేసినా కూడా మనం అయ్యవారిని అడగాలంటాం. యాలంటే భయం. మనలో భయం ఉంది. ఆ భయం అవతల పోవాల. డబ్బులు మనవి, శ్రమ మనది. మనమే కట్టుకోకూడదు. మనం ఏమన్నా పాయ వేసి కడితే పడిపోతున్నది. ఏమన్నా ಯಾವ కారణాన్ని కూడా పడిపోయలేదు. బంధువులారా, మీరంతా అర్థం చేసుకోవాలా. ఈ పొద్దు బ్రాహ్మణిజంలో మనం మొదలైపోతున్నాము. ఈ పొద్దు పెళ్లి చేసుకోవాలంటే ఈ పొద్దు చేలోకి తీసుకోండి. ఈ పొద్దు మనమంతా హిందువులు, మన పక్కన ముస్లింస్ ఉన్నారు, క్రైస్తులు ఉన్నారు. వాళ్ళు 3 గంటల పెళ్లి చేస్తారు, మనం తెల్లారి 5 గంటలకే పెళ్లి చేస్తాం. అంటే మనం నిరూపించుకోలేదు కాదు. మన అయ్యవారు మనకు ఆ టయానికి రాసిస్తే ఆ టయానికి చేస్తాం. వాళ్ళకి వంశం జరిగి 3 గంటలు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఆపదలోనే కొంచెం బ్రాహ్మణిజం తగ్గించే ముందువరించాలని మనీ చేసుకుంటాను. బంధువులారా, రెండవది మూఢనమ్మకే. మూఢనమ్మకాలు ఇంకా మనం యూరోప్ నుంచి సర్వనాశనం అయిపోతాం. ఈ మూఢనమ్మకాలు ఇంకా ఈ ఏమైతే ఈ మాటల రాని దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో గుళ్ళు గోపురాల పోవాల భక్తి మీకు ఉండాలి. ఏమిటికి భక్తి ఉండాలంటే భయముకి, వినయముకి, విద్యార్థికి భక్తి ఉండాల. ఇప్పుడు మన బయటగా దీనికి పోతాము, కార్లకు చాలా పోతారు. ఈ భాగంలో మనం చదివించడంలో మన బిడ్డలు చదివిస్తే ఏమంటే మనతో మోగులు చేసి మనతో ఏడా పెట్టి మన బిడ్డలతో చదువు కిట్టకుండా మన ఇంట్లోనే ఉండాలని మన బిడ్డలు ఉండే ఆకర్షణ చదువు పైన మనకి ఇంట్రెస్ట్ లేకుండా పోతా ఉంది. ఒక బిడ్డలు చదివించాలంటే మనకు డబ్బులు కావాలి. మన దగ్గర డబ్బులు ఉండవు. ఎట్లా డబ్బులు ఉండవు అంటే వారానికి ఒక గుడి, వారానికి ఒక మసీదు, వారానికి ఒక చర్చ్, మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి చదువులు చదివించండి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఏమన్నా మనకి ఆ సంవిధానం మీకుని ఉంటే కదా ఇప్పుడు మాట్లాడేట్లా రసీదు లేకపోయా. ఆ పుణ్యాత్మ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చిన్న మాట చెప్తారు. మీ దగ్గర 2 రూపాయలు ఉంటే 1 రూపాయి మీ ఆహారానికి, మీ ఆరోగ్యానికి పెట్టుకోండి. మీ ఆహారం ఆరోగ్యం బాగుంటే మనం ఏమైనా చేయొచ్చు. ఇంకొక రూపాయి ಮುಖ್ಯ ಭಾಷಣಕಾರರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸರ್, ಶಿಕ್ಷಕರು ಬಾಗೇಪಲ್ಲಿ ಅವರು ಸ್ವಲ್ಪ ಮಾತನಾಡ್ತೀವಿ.